Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss about how to use being in our sentences. So we are going to discuss about all usage of being in English grammar. So without any further delay, let's get started friends. So being. So all usage of being. So we are going to know this all usage of being. The first usage of being is, so before taking one example, so first I want to write a structure. So being plus object comma sentence. Look at guys, being plus object plus sentence, being plus object comma sentence. So we all know that. So this structure, we know this structure. So for that I'm going to take one example. Being a teacher, I will teach you. Being a teacher, I will teach you. Being a student, you have to join online class. So being a student, you have to join online class. So being a police, so you have to catch the thieves. Okay, you have to catch thieves. So being a police, you have to catch thieves means, so మీరు బీయింగ్ ఎ పోలీస్ అంటే పోలీస్గా ఉండి యూ హ్యావ్ టు క్యాచ్ ద థీవ్స్, మీరు దొంగల్ని పట్టుకోవాలి. బీయింగ్ ఎ టీచర్గా ఉండి ఐ విల్ టీచ్ యూ, నేను టీచ్ చేస్తాను. బీయింగ్ ఎ టీచర్ ఐ విల్ టీచ్ యూ. బీయింగ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ టు జాయిన్ ఆన్లైన్ క్లాసెస్, మీరు స్టూడెంట్గా ఉండి యూ హ్యావ్ టు జాయిన్ ఆన్లైన్ క్లాసెస్. అంటే బీయింగ్ అనేది ఫస్ట్ యూసేజ్ ఆఫ్ బీయింగ్ మనకు తెలుసు. బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ కామా సెంటెన్స్ వస్తే చూడండి, బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, నౌన్, ఒక నౌన్. బీయింగ్ ఎ టీచర్, ఐ విల్ టీచ్ యూ, కామ తర్వాత ఒక సెంటెన్స్ వస్తుంది, ఐ విల్ టీచ్ యూ. బీయింగ్ ఎ స్టూడెంట్, బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్, బీయింగ్ ఎ స్టూడెంట్, బీయింగ్ ప్లస్ పోలీస్, బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇది యూసేజ్, ఫస్ట్ యూసేజ్, ఇది అందరికి తెలిసిందే. సో సెకండ్ యూసేజ్, సో subject plus B forms. So B forms అంటే ఏమొస్తాయి, is, are, am, was, one minute, were plus being ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది. సో సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్. సో చూడండి, యూ ఆర్ బీయింగ్ సో రూడ్. రూడ్ అనేది ఒక యాడ్జెక్టివే కదా. యు ఆర్ బీయింగ్ సో రూడ్, ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ బట్ యు ఆర్ బికమింగ్ లైక్ దట్. అంటే మీరు అలాంటి పర్సన్ కాదు, రూడ్ పర్సన్ కాదు, కానీ మీరు మారుతున్నారు. యు ఆర్ బీయింగ్ సో రూడ్ అంటే మీరు రూడ్గా మారుతున్నారు. సో షీ ఈజ్ బీయింగ్ వాట్, షీ ఈజ్ బీయింగ్ సిలీ. షీ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ బట్ షీ ఈజ్ బికమింగ్ అంటే మారుతుంది. షీ ఈజ్ బికమింగ్ సిలీ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు అలాంటి పర్సన్ కాదు, బట్ యు ఆర్ బికమింగ్ సిలీ. సో హీ ఈజ్
being is being cruel. He is being cruel. He is not that kind of person. He is not that kind of person, but he is becoming. He is becoming that cruel person, the cruel kind of person. He is becoming. అంటే ఆ విధంగా మారుతున్నాడు. He is being cruel. He is being rude. You are being silly అని చెప్తుంటాం కదా. అంటే ఏంటి, మీరు ఆ విధంగా మారుతున్నారు. యాక్చువల్గా మీరు అలాంటి వ్యక్తులు కాదు, బట్ యు ఆర్ బికమింగ్. వై ఆర్ యూ బీయింగ్ సో రూడ్? ఇది మీరు వినే ఉంటారు. వై ఆర్ యూ బీయింగ్ సో రూడ్? ఎందుకు మారుతున్నారు అని అర్థం అది. అంటే యు ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, బట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. మారుతూ ఉన్నారు. యు ఆర్ బికమింగ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో వై ఆర్ యూ బీయింగ్ సో రూడ్ అని చెప్తాం. వై ఆర్ యూ బీయింగ్ సో రూడ్ అంటే ఏంటి, మీరు మారుతున్నారు. ఎందుకు అంత రూడ్గా మారుతున్నారు? వై ఆర్ యూ బీయింగ్ సిలీ? దే ఆర్ బీయింగ్ మ్యాడ్. దే ఆర్ బీయింగ్ మ్యాడ్ అంటే ఏంటి, వాళ్ళు మారుతున్నారు. దే ఆర్ బీయింగ్ మ్యాడ్. యాక్చువల్లీ దే ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్. దే ఆర్ బీయింగ్ మ్యాడ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ బీయింగ్. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ బీయింగ్ అనేది మీకు తెలుసు. బీయింగ్ అ టీచర్, ఐ విల్ టీచ్ యూ. బీయింగ్ ఎ స్టూడెంట్, హీ హ్యాస్ టు గో టు స్కూల్ డైలీ. హీ హ్యాస్ టు గో టు స్కూల్ డైలీ. బీయింగ్ ఎ స్టూడెంట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇంకోటి ఏంటిది, సబ్జెక్ట్ వస్తుంది, బీ ఫార్మ్స్, తర్వాత బీయింగ్ వస్తుంది, తర్వాత ఒక యాడ్జెక్టివ్ వస్తుంది, రూడ్. హీ ఈజ్ బీయింగ్ రూడ్. వై ఆర్ యూ బీయింగ్ సో రూడ్? వై ఆర్ యూ బీయింగ్ సో సిలీ అంటే ఏంటి, వాళ్ళు మారుతున్నారు అని అర్థం. ఎందుకు అంత ఆ విధంగా మారుతున్నామని. ఇదొక యూసేజ్. ఇప్పుడు థర్డ్ యూసేజ్ ఆఫ్ బీయింగ్. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బీయింగ్లో. ఏదో ఒకటి ప్యాసివ్ వాయిస్ వస్తుంది కంటిన్యూస్ టెన్స్లో, అది అనుకోవద్దు. చాలా ఉన్నాయి. నేను చెప్పబోయి చూడండి, అన్నీ చెప్తున్నాను నేను. 1, 2 చెప్పి 3 చెప్పి అలా వదిలేయండి, నేను మొత్తం చెప్తున్నాను చూడండి. సో బీయింగ్ యూసేజ్ ఆఫ్ ఆల్ యూసేజ్ ఆఫ్ బీయింగ్ అనేది నేను చెప్తున్నాను. గ్రామర్లో ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం చెప్తాను చూడండి. థర్డ్ యూసేజ్ ఆఫ్ బీయింగ్ ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఒక బీ ఫామ్. తెలుసుగా బీ ఫామ్. బీ ఫామ్స్ వస్తాయి. అదే బీ ఫామ్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, బీయింగ్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది V3 అంటే ఏంటి, పాస్ట్ పార్టిసిపుల్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఏమొస్తుంది, ఒక ప్రిపోజిషన్ బై, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. మీకు తెలిసింది ఇదేంటిది, ఇది ఒక ప్యాసివ్ వాయిస్ యొక్క. సో ఇది కంటిన్యూస్ టెన్సెస్లో ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా, పాస్ట్ అయినా, కంటిన్యూస్గా ఉండే టెన్సెస్లో ఇది ఒక ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్. రండి. I am being scolded. సో దీనికి ఏంటి అసలు, యాక్చువల్ స్కోల్డెడ్ బై దెమ్. చూడండి అంటే ఏంటి, వాళ్ళ ద్వారా నేను తిట్టబడుతున్నాను. యాక్చువల్గా దీనికి యాక్టివ్ వాయిస్ ఏంటి, దే ఆర్ స్కోల్డింగ్ మీ. దే ఆర్ స్కోల్డింగ్ మీ. వాళ్ళు నన్ను తిడుతున్నారు. దీనికి మనం ఏం చేస్తాము, ప్యాసివ్ వాయిస్ అనేది క్రియేట్ చేస్తాము. ప్యాసివ్ వాయిస్ అనేది క్రియేట్ చేయాలంటే ఏముండాలి, సో రూల్ ఉంది ప్యాసివ్ వాయిస్ క్రియేట్ చేయాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ యాక్టివ్ ఏసీ అని రాస్తాను, యాక్టివ్ వాయిస్, ఏవి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్
ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే సో ఏముండాలి, దే షుడ్ బి అ రూల్, సారీ దేర్ ఇస్ అ రూల్. సో దేర్ ఈజ్ అ రూల్, ఒక రూల్ ఉంది, దేర్ ఈజ్ అ రూల్, ఒక రూల్ ఉంది. ఏంటి, సెంటెన్స్ should be sentence should have subject and object. Sentence should have subject and object. సెంటెన్స్ అనేది కలిగి ఉండాలి. ఏంటిది, సబ్జెక్ట్ కలిగి ఉండాలి, ఆబ్జెక్ట్ కలిగి ఉండాలి. సెంటెన్స్ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ కలిగి ఉండాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. అండ్ ద సెకండ్ రూల్ ఈజ్ దే షుడ్ బి యాక్షన్. దే షుడ్ బి యాక్షన్ ఇన్ దట్ సెంటెన్స్. దే షుడ్ బి యాక్షన్ ఇన్ దట్ సెంటెన్స్ అంటే అది స్టేట్ ఆఫ్ యాక్షన్ అయి ఉండాలి. స్టేట్ ఆఫ్ బీయింగ్లో, స్టేట్ ఆఫ్ పొజిషన్లో మనం ప్యాసివ్ వాయిస్ చేయలేము. స్టేట్ ఆఫ్ బీయింగ్లో, స్టేట్ ఆఫ్ పొజిషన్లో ప్యాసివ్ వాయిస్ అనేది చేయలేము. ప్రతిదీ ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని బై అని పెట్టి యాక్టివ్లో నుంచి ప్యాసివ్ మార్చేసుకోవచ్చు అంటే అవ్వదు అది. అలాగే స్టేట్ ఆఫ్ యాక్షన్లో కూడా ఏంటిది, సెంటెన్స్ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి ఆ స్టేట్ ఆఫ్ యాక్షన్ సెంటెన్స్లో అయినా. అప్పుడే మీరు దాన్ని ప్యాసివ్ వాయిస్లా కన్వర్ట్ చేయగలరు, లేదంటే కన్వర్ట్ చేయలేరు. ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్స్ తీసుకుంటే షీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ అని చెప్పాము అనుకోండి, దీన్ని కన్వర్ట్ చేయగలరా మీరు ప్యాసివ్ వాయిస్లోకి? చేయలేరు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్టేట్ ఆఫ్ యాక్షన్ సెంటెన్స్, దిస్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్స్. So if you want to convert active voice into passive voice, then sentence should be, there should be action in that sentence, and sentence should be a state of action. State of action undali, and that sentence should have subject and object. That sentence should have subject and object. Subject to object rendu kaligi undala sentence anedi. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో చూడండి, ఇప్పుడు కంటిన్యూటీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ బీయింగ్ వస్తుంది, కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. దే ఆర్ స్కోల్డింగ్ మీ, నన్ను తిడుతూ ఉన్నారు. అదే నేను ఐ ఆమ్ బీయింగ్ స్కోల్డెడ్ బై దెమ్. సో ఇంకో చూడండి, దే ఆర్ బీటింగ్ మీ, దే ఆర్ బీటింగ్ మీ. దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు చూడండి. సో చూడండి, ఇది కంటిన్యూస్ కదా, ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది అంటే మీ ఏమవుతుంది ఇక్కడ, ఐ యామ్ బీ ఫామ్ వచ్చిందిగా, ఐ సబ్జెక్టు బీ ఫామ్. తర్వాత ఏమొస్తుంది, మనం రాసాం కదా స్ట్రక్చర్ చూడండి, బీయింగ్, ఐ యామ్ బీయింగ్. తర్వాత V3 అంటే బీటింగ్కి ఏమవుతుంది, B10, ఐ యామ్ బీయింగ్ B10 బై దెమ్. అయిపోయింది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చెప్పాం కదా, నా క్లాసెస్ అనేది మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎక్కడ వస్తాయి, అసలు ఏంటి రూల్ అనేది. దానికి కూడా రూల్ ఉంది, నేను చెప్తాను ప్రతిదీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేది ప్రిపోజిషన్ తర్వాత వస్తాయి. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేది ఈ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ఎయిదర్ ఎ వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. సో వీ నో దట్, మనకు తెలుసు అది రూల్. చూడండి సెంటెన్స్ క్లియర్గా ఉంది, ఏ తప్పు లేదు. సో ఇంకేంటేంటి, ఐ యామ్, సో ఓకే, షీ ఈజ్ క్లీనింగ్ ది రూమ్, షీ ఈజ్ క్లీనింగ్ ది రూమ్. దీన్ని మారుస్తాము, ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. అయిపోయింది, ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. చూడండి, ద రూమ్ అనేది ఆబ్జెక్ట్ వచ్చింది. తర్వాత ఏంటిది, ఒక బీ ఫామ్ వచ్చింది. బీ అంటే ఈజ్, యామ్, ఆర్. రూమ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాము. ఓకే, తర్వాత ఏంటిది, బీయింగ్. ఓకే, ఈ బీయింగ్ పెట్టాము. తర్వాత ఏంటిది, V3 అంటే వర్బ్ V3. ఇక్కడ ఏముంది, క్లీనింగ్ ఉంది. అంటే దీనికి V3 ఏంటిది, క్లీన్డే కదా, పాస్ట్ పార్టిసిపుల్ పెట్టాము. తర్వాత బై వస్తుంది, దాని తర్వాత బై తర్వాత వచ్చేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయిపోతుంది కదా.
సబ్జెక్ట్ అవుతుంది కదా, ఈ సబ్జెక్ట్ ఇక్కడ వస్తే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయిపోతుంది కదా, హర్, షీకి హర్ అయిపోయింది. ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. సో ఇందాక కూడా చెప్పాను. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ఎయిదర్ ఎ వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. మా ఆన్లైన్ స్టూడెంట్స్కి బాగా తెలుసు ఎక్కడ ఏది ప్లేస్ చేయాలని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇంకోటి ఏంటిది, ఇంకో యూసేజ్ చూద్దామా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో యూసేజ్ చూద్దాం. బీయింగ్, సారీ, ఫోర్త్ యూసేజ్ ఆఫ్ బీయింగ్. సో ఇప్పుడు 3 యూసేజ్లు చూస్తాం, ఇప్పుడు ఫోర్త్ యూసేజ్ ఆఫ్ బీయింగ్. సో దీనికి ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ బీయింగ్. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ adjective. Subject plus verb plus being plus adjective. సో నౌన్. ఓకేనా, చూద్దాం. సో ఇది దేంట్లో నుంచి వస్తుంది అంటే, సో జిరెండ్ ఫంక్షన్స్ యాజ్ ఎ ఆబ్జెక్ట్. జిరెండ్స్ ఫంక్షన్స్ యాజ్ ఎ ఆబ్జెక్ట్. అప్పుడు మనం బీయింగ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సో చెప్తాము. చూడండి, ఐ లైక్ బీయింగ్ అలోన్. ఐ లైక్ బీయింగ్ అలోన్. సో ఐ ఎంజాయ్ బీయింగ్ what? I enjoy being with her. I enjoy being with her. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఐ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్. లైక్ ఏమవుతుంది, వర్బ్. తర్వాత ఏంటిది, బీయింగే కదా. ఓకేనా. సో ఐ లైక్ బీయింగ్ an actor. I like being an actor. I like being an actor. నన్ను వచ్చింది కదా. సో I love being happy. I love being happy. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇంకోటి యూసేజ్ చూద్దాము. ద ఫిఫ్త్ యూసేజ్ ఆఫ్ బీయింగ్. సో దీనికి ఏంటి అంటే, సో చాలా ఉన్నాయి ఇంకా యూసేజ్లు, మొత్తం చెప్తాను. బిఫోర్ టెలింగ్ ద ఫిఫ్త్ యూసేజ్ ఆఫ్ బీయింగ్, ఐ వాంట్ టు సే సంథింగ్ టు యూ ఫ్రెండ్స్. సో మేము వీడియోస్ చేస్తున్నాము, వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయకపోవడం వల్ల మా వీడియోస్ అనేది ట్రెండింగ్ అవ్వట్లేదు, వ్యూస్ అనేది రావట్లేదు, సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదు. మీరు చేస్తేనే కదా ఫ్రెండ్స్ మేము ఇంకా మరిన్ని వీడియోస్ అని చేయాలని ఒక ఎంతూజియాజం వస్తుంది. నేను మాటికి చెప్తున్నాను, బట్ మీరు ఎవ్వరు దాన్ని తీసుకోవట్లేదు. మీరు చేయడం లేదు, లైక్ చేయడం లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. బట్ ఎవ్రీబడి సేస్ దాట్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ యు ఆర్ టెల్లింగ్ ఇన్ అ నైస్ వే. సో అర్థమయ్యేలాగా చెప్తున్నారు అని అందరూ చెప్తున్నారు, కాల్ చేసేసి మెసేజ్ చేసి చెప్తున్నారు. బట్ యు ఆర్ నాట్ గివింగ్. So you don't want to give a like to my videos. That is not right, friends. But if you want to learn something new by me, so but you have to just give that support, that much support. So we are seeking that much support from you, but you are not giving that much support to us. How can we make these kind of videos without getting support? So please support us. మీరు చూసినంత మాత్రమే ఏమవుతుంది ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే అది వేరే వాళ్ళకి వెళ్తుంది. వేరే వాళ్ళకి వెళ్తేనే కదా మాకు వ్యూస్ వస్తాయి, మాకు సబ్స్క్రైబర్స్ వస్తారు.
సో యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద జస్ట్ వాచ్ అండ్ జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయకపోవడం వల్ల మాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, మాకు వ్యూస్ రావట్లేదు. సో మాకు అలా రాకపోతే మేము ఇలాంటి వీడియోస్ అనేవి చేయలేము, మళ్ళీ చేయలేము మేము. మాకు ఒక ఎంథ్యూజియాజం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు చూస్తేనే మాకు వ్యూస్ వస్తేనే మాకు ఒక ఎంథ్యూజియాజం ఉంటుంది చెయ్యాలి అని, ఇంకా చెప్పాలి అని. బట్ యాక్చువల్లీ యూ ఆర్ నాట్ డూయింగ్ దాట్. Comparing to others YouTubers videos, if they get 200 300 views in an hour, they will also get 100 or 120 likes, which we don't get, which is not happening here. అదైతే జరగట్లేదు. అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, వేర్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ నాట్ గివింగ్ సపోర్ట్ టు మీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్లీజ్ గివ్ అ లైక్. నేను మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ అస్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ బై మీ, జస్ట్ గివ్ అ లైక్ టు మీ, టు మై వీడియోస్, జస్ట్ షేర్. సో మీరు చేయకపోవడం వల్ల ఏమవుతుందిలే అనుకుంటున్నారు. సో మీరు చేయకపోవడం వల్లనే అది వీడియోస్ అనేది వ్యూస్ రావట్లేదు. ఎప్పుడైతే పబ్లిష్ అవ్వగానే ఫస్ట్ మీరు చూసినప్పుడు మీరు లైక్ చేయకపోవడం వల్ల దానికి ట్రెండింగ్ రాదు, వ్యూస్ రావు. వ్యూస్ రాకపోతే మేము చేయము, ఆటోమేటిక్గా మేము చేయము. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఎలాగో. ప్లీజ్ గివ్ ఎ లైక్ టు అస్, లైక్ టు అవర్ వీడియోస్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. మీరు చూసి వదిలేస్తే అది ఏదో ఒక రోజు అక్కడికి ఇదవుతుంది. ప్లీజ్. సో ఓకే, చూడండి, ద 5th యూసేజ్ ఆఫ్ బీయింగ్. వీఆర్ గోయింగ్ టు నో ద 5th యూసేజ్ ఆఫ్ బీయింగ్. చాలా యూసేజ్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం 5th యూసేజ్ గురించి తెలుసుకుంటాము. వీఆర్ గోయింగ్ టు నో ద 5th యూసేజ్ ఆఫ్ బీయింగ్. చూద్దాం. ఫస్ట్, సబ్జెక్ట్,